చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు ముఖ్యమంత్రి. ఉస్మానియా యూనివర్సిటీకి ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్ని సార్లు పోలేదు. నేను పదే పదే వెళ్ళి అక్కడ అభివృద్ధి పనుల కోసం శ్రీకారం చుడతా ఉన్నా అనేది ముఖ్యమంత్రి చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? వచ్చి ఏం కట్టగట్టినవాడా? వచ్చి ఏం కట్టగట్టినావు? పీకి ఏమైనా కట్టలు కట్టినావాడా? అట్నే ఉంది ఉస్మాన్ 100 యూనివర్సిటీ. కోట్లు ఫండ్స్ ఇస్తారు. జీవో నేను ముఖ్యమంత్రి, నేను కూడా జీవో తీసుకొస్తా. నేను ముఖ్యమంత్రి అయితే నేను కూడా జీవో తీసుకొస్తా. జీవో తీసుకోవడం మగోడు కాదు. జీవో ఎవరైనా తీసుకొస్తారు. డబ్బులు తీసుకొచ్చి ఇలా అభివృద్ధి అయ్యిదా అని చెప్పేసి చెప్పాలి. మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉస్మాన్ యూనివర్సిటీ ఉందా? 33 జిల్లాల్లో, అదేవిధంగా 10 జిల్లాల్లో 10 యూనివర్సిటీలు ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి ఏంది మరి? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా మెస్ బకాయి ఫీజులు రాక, స్కాలర్షిప్లు రాక, ఇలా నా మిత్రుడు ఒక ఫోన్ చేస్తున్నాడు నాకు, అన్న నాకు అగ్నిపథ్లో జాబ్ వచ్చింది, వీళ్ళు స్కాలర్షిప్ రిలీజ్ చేయలేదు, డబ్బులు కట్టి తీసుకెళ్తేనే మాకు టీసీ ఇస్తా అంటున్నా. మరి దాని పరిస్థితి ఏంటంటే వీళ్ళు స్కాలర్షిప్లు రిలీజ్ చేయరు, బకాయిలు రిలీజ్ చేయరు, నోటిఫికేషన్లు ఇయ్యరు, ఏమి ఇయ్యరు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు తీవ్రమైన సమస్యతో ఉన్నారు. వాళ్ళ నోటిఫికేషన్ లేక, క్యాలెండర్ లేక, ఏం చదవాలో తెలియక, కనీసం ఉపాధి కూలీలు పోదా అంటే, అమాలి పనులకు పోదా అంటే కూడా బీహార్ వచ్చి కూర్చున్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీహార్ వాళ్ళే కనబడుతున్నారు. అమాలి పనికైనా సరే, నాటేసే పనైనా సరే, ఏ పనైనా సరే మనకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నాయి. ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడేమో ఆంధ్రలో దోచుకున్నారు అనుకున్నారు, కానీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో పక్క రాష్ట్రాలకు ఇస్తున్నారు. ఇలా గ్రూప్ 1లో దాదాపుగా నాన్ లోకల్ వాళ్ళు చాలా మంది వచ్చినారు. మంత్రుల కొడుకులకు వచ్చినాయి, చాలా మందికి వచ్చినాయి. దాని గురించి మాట్లాడు. ఇలా చంద్రబాబుకి ఊడిగం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ నడుస్తుంది ఇలా కాంగ్రెస్ పార్టీ పాలన కాదు, ఇక్కడ నడుస్తుంది టీడీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ.